ఇష్టమే. సో అందుకే నేను ఈ రోజు మీ ముందుకి బ్లూ కలర్ డ్రెస్ లో వచ్చాను. ఎంతో విశాలమైన ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లో ఉంటుందో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ షో డియర్ శీర్షిక. రేలే స్క్రాచింగ్ అనే ఫోనమెంట్ కారణంగా ఆకాశం బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఇక్కడ సన్లైట్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోని మాలిక్యూల్స్ తో కలిసిపోతాయి. బ్లూ రేస్ వేవ్ లెంగ్త్ వేరే కలర్స్ కంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, అంటే అది అన్ని డైరెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ వేవ్ లెంగ్త్ లో ఉన్న బ్లూ రేస్ ఆకాశంలో అన్ని ప్రాంతాల నుండి మన కళ్ళని చేరుకుంటుంది. సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అది మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్ ద్వారా ప్రయాణిస్తుంది, ప్రధానంగా నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ చిన్న మిర్రర్స్ లా పనిచేస్తాయి. సన్లైట్ ని డిఫరెంట్ డైరెక్షన్స్ లో స్ప్రెడ్ చేస్తాయి. ఈ స్మాల్ పార్టికల్స్ ద్వారా సన్లైట్ స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్ ని రేలే స్క్రాచింగ్ అని అంటారు. సన్లైట్ వివిధ రంగులతో రూపొందించబడింది. ప్రతి ఒక్క కలర్ కి డిఫరెంట్ వేవ్ లెంగ్త్ కలిగి ఉంటుంది. బ్లూ లైట్ రెడ్ లాంటి అదర్ కలర్స్ కంటే ఎక్కువ వేవ్ లెంగ్త్ కలిగి ఉంటుంది, అందుకే స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుంది. స్కై బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ శీర్షిక. లవ్ యు ఆల్, బై బై.